దోపిడీ వైకాపా నైజం, సంపద సృష్టి తెలుగుదేశం పార్టీ విజన్. భూ కబ్జాల కోసమే భూభక్షక చట్టం తెచ్చారు. గుడివాడ రా కదలిరా సభలో చంద్రబాబు, అవినీతి అధికారులు జాగ్రత్త. తిరుపతిలో ఏం జరిగిందో చూశారుగా అంటూ హెచ్చరిక అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. ఎన్నికలు సమీపించడంతో మీ బిడ్డను ఆశీర్వదించండి అని సీఎం జగన్ మరోసారి రాబోతున్నారు. జగన్ ప్రభుత్వం దోపిడీ చేస్తే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సంపద సృష్టిస్తోందని తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో గురువారం సాయంత్రం రా కదల్రా బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. అవినీతి అధికారులు జాగ్రత్తగా ఉండాలి. తిరుపతిలో ఏం జరిగిందో చూశారుగా. ఇష్టానుసారం మాట్లాడే వ్యక్తులు బూతుల వ్యక్తులు ప్రజా చైతన్యంలో కొట్టుకుపోవడం, భూస్థాపితం కావడం ఖాయమని చెప్పేసి తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే, ఎవరు ఎదురొచ్చినా తొక్కుకుంటూ పోతాం, బడిత పూజ చేస్తాం, తొందరలోనే నీ సంగతి చెబుతాను, వదిలిపెట్టేది లేదు అని చెప్పేసి చంద్రబాబు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు. మొత్తం మీద ఇక్కడ గుడివాడలో నిర్వహించినటువంటి రా కదలిరా సభకు సంబంధించి భారీగా జనం తరలి వచ్చిండ్రు. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు ఇక్కడ వచ్చారు. అయితే దోపిడీ వైకాపా నైజం అయితే సంపద సృష్టి తెలుగుదేశం పార్టీ విజన్ అనేటువంటి మాటను చంద్రబాబు చెప్పినట్టుగా చూసుకోవచ్చు. ఇక రా కదలిరా బహిరంగ సభకు హాజరైన జనవాహిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న చంద్రబాబు పక్కన తెలుగుదేశం పార్టీ గుడివాడ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము అంటూ ఇక్కడ చిత్రాన్ని చూసుకోవచ్చు. వైకాపా కవ్వింపుతో గుడివాడలో ఉద్రిక్తత, భద్రతా చర్యల్లో పోలీసులు విఫలం అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించే కార్యక్రమంలో వైకాపా నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడడంతో వైకాపా తెలుగుదేశం పార్టీ వర్గీయుల మధ్య గురువారం బాహాబాహి జరిగింది అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది.